హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధులో ఓ రెండు సరదా విషయాలు చెప్పుకుందామండి. ఒకటి మీ అందరికీ తెలుసు, రెండోది కొత్త విషయం. మొట్టమొదటిది చాలా కామెడీగా, అంటే బాగా పాపులర్ అండి, అది చాలామంది చేశారు. అయినా మరొక్కసారి విందాం. ఒక స్కూల్లో ఇన్స్పెక్షన్కి ఓ ఇన్స్పెక్టర్ వెళ్ళారండి. స్కూల్ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని ఒకసారి చూద్దామని వెళ్ళడం జరిగింది. ఒక క్లాసులోకి వెళ్ళారు. పిల్లలందరూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. చక్కగా ఇన్స్పెక్టర్ గారిని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారు. బాగుంది, పిల్లలు చాలా మంచి వాళ్ళు ఉన్నారని. మాస్టారు, మీ పిల్లలు ఎలా చదువుతారు? సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు మీరు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పేస్తారంటారు. సరే, ఒకే ఒక ప్రశ్న వేస్తాను చాలు. అన్నమంతా ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం అన్నం చూడవసరం లేదు కదా, ఓ మెతుకు చూస్తే సరిపోతుంది కదా. కరెక్టే సార్, మీ నచ్చిన ప్రశ్న వేయండి అంటారు. ఓకే, ఒరే అబ్బాయి నువ్వు నిలబడరా అంటే ఒకటి నిలబడ్డాడు. శివధనుస్సు విరిచింది ఎవరు? వాడికి మతిపోయింది. మరలా ఇన్స్పెక్టర్, శివధనుస్సు విరిచింది ఎవరు? సార్, నేను విరవలేదండి, నిజం సార్, అమ్మతోడండి, నేను విరవలేదండి, ఎవరు విరిచారో నాకు తెలియదండి అని ఏడుపు మొదలెట్టాడు. ఏంటి మాస్టారు? వెంటనే మాస్టర్ కూడా, ఇన్స్పెక్టర్ గారు, ఆ పిల్లాడు చాలా మంచివాడండి, అల్లరి చేయడండి, ఏమీ విరవడండి, చాలా మంచి పిల్లాడండి, నిజంగా వాడు మాత్రం విరవలేదండి, ఈ వీళ్ళు కూడా ఎవరు విరవలేదండి, అసలు మా స్కూల్లో ఎవరు ఏది విరవరండి. ఇన్స్పెక్టర్ గారికి మతిపోయింది. ప్రిన్సిపాల్ అని అరిచేటప్పటికి ప్రిన్సిపల్ వచ్చారు. సార్, మా పిల్లలు చాలా అద్భుతంగా చెప్తున్నారు కదండి, జమ్స్ అండి, మామూలు కాదు అసలు, మా స్కూల్లో చాలా సూపర్ అండి. బాబు ప్రిన్సిపల్ గారు, ఈ స్కూల్ పిల్లల పక్కన పెట్టండి, మీ మాస్టర్ గారిని ఒక్కసారి నేను ఒక పిల్లాని ప్రశ్న వేశాను, కానీ మాస్టర్ కూడా చాలా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారండి. ఏమనుకుంటున్నారు సార్, మా స్కూల్ అన్నా, మా పిల్లలన్నా, మా మాస్టర్లన్నా అసలు ఎక్కడ ఇలాంటి మాస్టర్లు కానీ ఇలాంటి పిల్లలు కానీ ఉండరండి. అదే అనుకుంటున్నాను నేను కూడా. ఇంతకీ దీనికి జవాబు మీరు కూడా చెప్తారు లేదని. అదేవిడు సార్, చిటికలో చెప్పేస్తాను. అదే పిల్లాన్ని అడిగిన ప్రశ్నే వేస్తాను మీకు కూడా. అడగండి సార్. ఆ పిల్లాన్ని శివధనుస్సు విరిచింది ఎవరు అని అడిగాను. వాడు చేతులు కట్టుకొని, సార్ నేను విరవలేదు సార్, అమ్మతోడు సార్ అని ఏడుస్తున్నాడు. ఈ మాస్టర్, నిజమేనండి, ఆ పిల్లాడు చాలా మంచివాడు, వాడు మాత్రం విరవలేదండి, వీళ్ళెవరో కూడా విరిచారని వీళ్ళు కూడా విరవలేదండి, అమ్మతోడండి వీళ్ళు అని చెప్తున్నానండి. మీ జవాబు ఏంటి సార్? ఇన్స్పెక్టర్ గారు ఏమనుకుంటారు, మా పిల్లలన్నా మా మాస్టర్లన్నా ఒక్కడు కూడా తప్పు చేయడండి, శివధనుస్సుని ఎవరు విరవలేదు. ఎందుకు విరిస్తారండి? చాలా డిసిప్లిన్ స్కూల్ అండి ఇది, విరిస్తే మాత్రం మేము ఊరుకుంటామా? సార్, మీకేమైనా శివధనుస్సు మీ శివధనుస్సు అని విరిగిపోయిందండి, చెప్పండి, కొత్త తెప్పిస్తాను అని అన్నాడండి. అంటే శివధనుస్సు ఎవరు విరిచారన్న విషయం ప్రిన్సిపాల్కి తెలియదు, మాస్టర్కి తెలియదు, ఇంకా పిల్లలకి ఏం తెలుస్తుంది? ఇది మీకు తెలుసు. ఇలాగే మరొక చిన్న సరదా విషయాన్ని
ఒక పల్లెటూరులో ట్యూషన్ జరుగుతుంటాయి కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని సహజంగా ఏం చేస్తుంటారంటే ఖాళీగా ఉంటుందనే ఉద్దేశంతో పేరెంట్స్ కొంతమంది ట్యూషన్కి పంపిస్తుంటారు. వాడు ఒక నిరుద్యోగి అనమాట, ట్యూషన్ చెప్తున్నాడు. వాడు ఏం చేశారంటే ట్యూషన్ మాస్టారు ఒక ఎగ్జామ్ పెట్టారు పిల్లలకి. ఆ ఎగ్జామ్లో ఒక ప్రశ్న ఉంది, సోషల్ ఎగ్జామ్ అది. ఆ ప్రశ్న ఏంటంటే, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది, అది ప్రశ్న. అంటే వేరే బుక్లు ఇచ్చారు, ఆ పేపర్ని అలాగా ఓ 10 బిట్లు ఉంటే 10 బిట్లు ఇవ్వడం జరిగిందనమాట. ఒక అబ్బాయి జగన్నాథ టెంపుల్ ఎక్కడుందంటే పూరి అని రాశాడు. వాడు వెనకాల ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాడు కాపీ కొడుతున్నాడు అన్నమాట. ఇలా చూశాడు, పూరి అని ఉంది. వాడు పూరి రాశాడు కదా, నేను పూరి రాస్తే సార్ గుర్తుపట్టేసి నేను కాపీ కొట్టానని తెలిసిపోతుంది, కాబట్టి చపాతీ రాద్దాం అని చపాతీ రాశాడు. ఈ సార్ ఏం చేశారంటే రెండిట్లకి ఆన్సర్ ఇచ్చేసి అదే మార్క్ ఇచ్చేసాడు. పూరికి 1 మార్క్, చపాతీకి 1 మార్క్. ఇద్దరు కూడా నాకు మార్క్ వచ్చింది, నాకు మార్క్ వచ్చింది అనుకుంటున్నారు అనమాట. పూరి రాసిన వాడికి వాడు కొంచెం తెలివైన పిల్లడు. జగన్నాథ టెంపుల్ పూరీలు ఉండడం, పూరి అనే పట్టణంలో ఉండడం రైటే కదా, నా వెనకాల వాడు చపాతీ రాస్తే ఎలాగిచ్చారు సార్ని అడగబట్టి కొడతారేమో ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న అడిగారు. నాన్న, జగన్నాథ టెంపుల్ ఎక్కడుందని ప్రశ్న మా ట్యూషన్ మాస్టర్ ఎగ్జామ్లో పెట్టారు, నేను పూరి అని రాశాను, రైటే కదా నాన్న అంటాడు. రైటే కదరా, పుణ్యక్షేత్రం అది అంటాడు. మరి నా వెనకాల ఆ ప్రసాద్ చపాతని రాస్తే రైట్ ఇచ్చేశారు. అవునా, ఏదో ఓవర్లోకి ఇచ్చారా? లేదు నాన్న అంటాడు. ఓన్లీ ఒకసారి అడుగుదానని ఆ తండ్రి ట్యూషన్ అంటే పేపర్స్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్ దాని మీద సైన్ చేయడం, వీలైతే కొంతమంది పేరెంట్స్ వచ్చి మార్కులు తగ్గినా ఏం చేసినా పేరెంట్స్ వచ్చి ఏంటంటే మా అబ్బాయికి మార్కులు తగ్గాయని అడుగుతుంటారు కదా, అలా వచ్చాడు. వచ్చి ఆ ట్యూషన్ మాస్టర్ని అడిగారు, మాస్టారు మా అబ్బాయి జగన్నాథ టెంపుల్ ఎక్కడ ఉందంటే పూరే అని రాస్తే మార్క్ ఇచ్చారు మీరు, రైటే కదండి అన్నారు. సరే, మరి వాడు వెనకాలన్న అబ్బాయి అదే ప్రశ్నకు చపాతీ అని రాస్తే దానికి కూడా మార్క్ ఇచ్చారేంటి అని అడిగారన్నమాట. అప్పుడు ఆ ట్యూషన్ మాస్టర్ చక్కటి జవాబు ఇచ్చారండి. ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆలోచించి మీకు నిజంగా తట్టితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ మాస్టర్ ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆ జవాబు విని వెంటనే ఆ తండ్రి ఆ అబ్బాయిని ట్యూషన్ మానిపించి తీసుకెళ్ళిపోయాడండి. ఆ జవాబు ఏంటంటే ఆయన చెప్పేది, ఏమండి పూరి అయినా చపాతీ అయినా జవాబు ఒక రైటేనండి, మార్క్ ఇచ్చేసాను. ఎందుకంటే పూరీని చపాతీని ఒకే పిండితో తయారు చేస్తాం కాబట్టి అని చెప్పాడండి. అర్థమైందండి ఆ ట్యూషన్ మాస్టర్ యొక్క తెలివితేటలు. చపాతీ పూరి అంటే ఇక్కడ జగన్నాథ టెంపుల్ ఎక్కడ ఉందనే విషయాన్ని పక్కన పెడితే పూరి అని రాస్తే దానికి పక్కవాడు కాపీ అవుతుందనే ఉద్దేశంతో చపాతీ రాస్తే పూరికి
మార్క్ ఇవ్వడం జరిగింది, రైట్. చపాతీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఆ ట్యూషన్ మాస్టర్ అయితే ఏం చెప్పారు? రెండు ఒకే పిండితో తయారు చేస్తారు కదా అని చెప్పాడండి. ఇదండి విషయం. అర్థమైంది అనుకుంటున్నాను. నవ్వు రావట్లేదా? నవ్వండి ఒకసారి.